వాట్ ఈస్ అప్ మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ అయితే నేను క్రికెట్ ఆడడానికి అయితే వెళ్తున్నా. సో 2 రోజుల నుంచి అయితే బ్లాగ్ అయితే పెట్టలేకపోయినా, ఎందుకంటే నాకు కొద్దిగా ఫీవర్ అలా వచ్చేసిందే, దానివల్ల పెట్టలేకపోయినా. ఇప్పుడైతే నెట్స్కి అయితే వెళ్తున్నా. నెట్స్కి అయినా నార్మల్ బ్యాటింగ్ ప్రాక్టీస్కి అయినా వెళ్తా. ఓన్లీ కిట్ బ్యాగ్ అయితే తీసేస్తాం ఇప్పుడు. సో మా ఫ్రెండ్ అంతా అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, డైరెక్ట్ మనం గ్రౌండ్కి వెళ్ళాక అయితే చూపిస్తాం. ఇప్పుడు అయితే వచ్చేసినాం, ఇదిగోండి ఇక్కడ ఆడతాం. లోపలైతే ఎంట్రీ లేదు, తాళం లేదు అందుకే. సో ఇప్పుడు నా బ్యాటింగ్ అయితే చూపిస్తాం మీకు. ఈ బాల్ అయితే షార్ట్లో కొడితే కంప్యూటర్ సెంటర్ లోపల పడ్డది. ఆ చెట్ల గ్యాప్లో నుంచి చూపిస్తుంది. ఆ చెట్ల గ్యాప్లో నుంచి పడ్డది, బ్యాట్ లోపల పడ్డది. ఇప్పుడు బాల్ తెచ్చేసిన. మా వాడు ఏడున్నాడు, లేదా అక్కడ కూర్చుంటుంటాడు. చలో సో గైస్, ఇప్పుడైతే క్రికెట్ ఆడేసి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇంకా 12కి లేకపోతే 12:30కి గేమింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేస్తాం. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, ఇప్పుడు అన్నం అయితే తినేసి లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇదిగోండి టమాటా రైస్ అయితే చేసింది మమ్మీ. ఇప్పుడు తినేసి లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తాం. 12:40 అవుతాయేమో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసేదాకా. స్టార్ట్ చేసి ఇంకా 3కి 3:40 అలా బంద్ చేసేస్తా. సో ఆగండి. ఇప్పుడైతే తినేసిన. ఇప్పుడు ఫోన్ స్టాండ్ అయితే పెట్టాలి, కెమెరాలాగా అయితే పెట్టేస్తా. ఇదిగోండి ఇది పెట్టేస్తా, పాత ఫోన్ది. ఆగండి 1 మినిట్, కెమెరా సెట్ చేస్తా. ఆగండి. సో వేరే కెమెరా అయితే సెట్ చేసేసిన. ఓకే, ఇప్పుడు ఇది స్విచ్ బోర్డు, దీనికి కనెక్షన్ ఇచ్చేయాలి. ఓకే, టేబుల్ అయితే ఇక్కడ పెట్టేస్తా. 1 మినిట్. కుర్చీ అయితే వచ్చేసిన, ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే రెడీ, కెమెరా రెడీ. ఓకే, ఇప్పుడైతే గేమింగ్ది స్టార్ట్ చేసేస్తా. మళ్ళా లైవ్ స్ట్రీమ్ అయినాక అయితే నేను కలుస్తా. ఓకే, లైవ్ స్ట్రీమ్ అయితే చేయలేకపోయినా, ఎందుకంటే నాది కాపీరైట్ స్ట్రైక్ అయితే పడ్డది లైవ్ స్ట్రీమ్లో. అంటే వేరే వాళ్ళు మ్యూజిక్ అలా కాపీ చేసి నా దాంట్లో వీడియోలో పెట్టింది, దానివల్ల కాపీరైట్ స్ట్రైక్ పడ్డది. ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో ఏందో కానీ తెలీదు. ఇప్పుడు ఏజ్ లిమిట్ అవన్నీ చూపిస్తుంది అది. సో అయినా కూడా చూడాలి. ఇప్పుడు క్రికెట్ ఆడడానికి అయితే వెళ్తున్నాం. 4 అవుతుంది టైం. చలో గ్రౌండ్కి వెళ్ళాక అయితే చూపిస్తాం. ఇప్పుడైతే వచ్చేసినాం గ్రౌండ్ నుంచి. ఇప్పుడు కొద్దిగా అంత తిని స్నాక్స్, దాని తర్వాత గేమ్ ఆడతా కొద్దిసేపు. ఇది కాపీరైట్ స్ట్రైక్ పడ్డది కదా, దానివల్ల కొద్దిగా మంచిగా అయితే బ్లాగ్ అయితే తీయలేకపోయినా. ఓకే, చలో రేపటి నుంచి అయితే మంచి బ్లాగ్ వస్తుంది. మొత్తం చాలాసేపు అయితే చేయడానికి ట్రై చేస్తాం మొత్తం. ఓకే, ఇప్పుడైతే డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి దోశ,
ఓకే ఇప్పుడైతే లైట్గా తినేసి బ్లాగ్ అయితే ఎండ్ చేసేసా గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేసేసా. నేను అనుకుంటున్నా చాలాసేపు అయితే రాలే, ఒక 5 to 6 minutes అయితే రావచ్చు బ్లాగ్. సో రేపటి నుంచి అయితే చాలాసేపు అయితే చేస్తా. ఇప్పుడు అన్నీ వదిలేస్తా. ఇప్పుడు అందరి ముందు సిగ్గుపడడం అన్నీ వదిలేసి డైరెక్ట్ అందరి ముందు అయితే చేసేస్తా బ్లాగ్, ఎవడు ఏమైనా అనుకోని. ఓకే సో గైస్ 2 రోజుల నుంచి అయితే బ్లాగ్ అయితే తీయలేగా, ఇప్పుడైతే కంబ్యాక్ అయితే ఇస్తా. అందరిది అన్ని బ్లాగ్లు అయితే తీస్తూ ఉంటా. ఇది గేమింగ్ ఛానల్కి అయితే కాపీరైట్ స్ట్రైక్ పడ్డది, అది చూడాలి ఒకసారి. అది ఏజ్ లిమిట్ అవన్నీ అడుగుతుంది కాబట్టి ఒకసారి అది గేమింగ్ ఛానల్ కూడా చూసి. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.